నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఒక్కొక్క ప్రాంతానికి అనుగుణంగా విభిన్నంగా ఉంటాయి. దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటారు. అయితే అవి ఆచరించే సందర్భంలో చాలామందికి చాలా రకాలుగా సందేహాలు కలుగుతుంటాయి. మరి వాళ్ళకు కలిగిన సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ రచయిత్రి, ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, మీ అందరికీ సుపరిచితురాలైన డాక్టర్ అనంతలక్ష్మి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమం ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. నెల్లూరు నుంచి వనజ రాస్తున్నారు. తిథులు, నక్షత్రాల ప్రాధాన్యత ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. పంచాంగం చదవడం అనే ఒక కార్యక్రమం ఉగాది నాడు చేస్తారు. పంచాంగ శ్రవణం అని. ఒక్కొక్క దాన్ని గురించి తెలుసుకుంటే తిథి శ్రియం ఆప్నోతి. ఒక్కొక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఒకటి సంపదనిస్తుంది అని చెప్తారు. అంటే అవి తెలుసుకోవడం వల్ల మనకి సంపద, ఆరోగ్యం వచ్చేస్తాయా అంటే, ఏ తిథి ఉన్నప్పుడు, ఏ నక్షత్రం ఉన్నప్పుడు, ఏ వారం ఉన్నప్పుడు ఏ పనులు చేస్తే అనుకూలంగా ఉంటుందో తెలుసుకోవడం కోసం. ఎందుకంటే నక్షత్రాల, గ్రహాల ప్రభావం మానవుల మీద ఉంటుంది అన్నది, మానవులేమిటి సర్వజీవరాశుల మీద ఉంటుంది. మనుషులే కాదు, చెట్లే కాదు, జంతువులే కాదు, అన్నిటి మీద ఉంటుందని అందరూ ఒప్పుకున్నటువంటి విషయం. అలాంటప్పుడు మన మీద ఉన్న ప్రభావాన్ని అనుసరించి మనం చక్కగా మన జీవితాన్ని మలుచుకోవడానికి ఈ తిథి, వారము, నక్షత్రము మొదలైనటువంటివి తెలుసుకోవలసిన పరిస్థితి ఉంది. చంద్రుడికి ప్రాధాన్యం ఉన్నప్పుడు, చంద్రుడు మనఃకారకుడు గనక మనసు కొంచెం చంచలంగా ఉండే అవకాశం ఉంటుంది గనక చంద్రుడిని ప్రార్థించి కొంచెం స్థిరంగా ఉండమని చెప్పుకుంటూ ఉంటాం. వీలైతే గట్టి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఆ సమయంలో ప్రయత్నం చేస్తాం. అలా దేనికైనా సరే ప్రతి దానికి ఉంటుంది. వారమేమో గ్రహాలని బట్టి వారాలు వస్తాయి. ఏ సూర్యోదయ సమయానికి ఏ గ్రహం ప్రాధాన్యం ఉంటే ఆ రోజు ఆ వారంగా, ఆ పేరుతో ఉన్నటువంటి వారంగా పరిగణించబడుతుంది. ఇది మన దేశంలో మూఢంగా ఆచరించేటటువంటి పద్ధతి. అంటే ప్రపంచంలో ఎక్కడ చూడండి వారాలన్నిటి పేర్లు కూడా సమానంగానే ఉంటాయి. మనం ఆదివారం అంటామే, భానువారం అంటారు. సంకల్పం చెప్పుకునేటప్పుడు భానువాసరం అని చెప్తారు తప్ప ఆదివాసరం అని చెప్పరు. ఆది అంటే మొదటిది అన్న ఉద్దేశంతో ఆది అంటాం కదా. భానువాసరం అంటే సూర్య సంబంధం. ఆంగ్లంలో సన్ డే అన్నారు, అంటే సూర్యుడు అని. అలాగే సోమ వాళ్ళు మూన్ డే అంటే మండే. అలాగే సాటర్న్ డే అంటే శనివారం. ఇట్లా ఎక్కడా కూడా తేడా లేకుండా 7 ప్రధానమైనటువంటి గ్రహాలకు సంబంధించి 7 వారాలు ఉన్నాయి. మరి ఎందుకు ఇట్లానే పెట్టుకున్నారు అంటే, సూర్యోదయ సమయంలో ఉన్నటువంటి ఆ గ్రహం ఏదైతే ఉందో దాని ప్రభావం ఆ రోజంతా ఉంటుంది గనక తత్సంబంధమైనటువంటి లక్షణాలు తెలిసినటువంటి వాళ్ళు తత్సంబంధమైనటువంటి పనులు చెయ్యాలా, చేయకూడదా, ఎట్లా చెయ్యాలి, ఏం చెయ్యాలి అని నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల తిథిని, నక్షత్రాన్ని, వారాన్ని తెలుసుకోవలసినటువంటి అవసరం ఉందని పంచాంగం యొక్క వివరణ చెప్పేటటువంటి సందర్భంలో చెప్తారు. మరో ఉత్తరం చూద్దామండి. కనిగిరి నుంచి ప్రహ్లాద రాస్తున్నారు. ఉదయ సంధ్య వేళల్లో ఇంట్లో దీపారాధన చేస్తే కలిగే ఫలితం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. చెయ్యవలసిన పనమ్మా, తప్పనిసరిగా చెయ్యాలి అని చెప్పేది చేస్తే ఫలితం ఏముంటుంది? సుఖంగా ఉంటాం. ముక్కుతో గాలి పీల్చాలి, నోటితో గాలి పీల్చకూడదు అని చెప్తే దానివల్ల ఫలితం ఏమిటంటే ఏం చెప్తాం? ముక్కుతో గాలి పీలిస్తే ఆరోగ్యంగా ఉంటాం, అంతే. అలాగే సూర్యోదయ సమయంలో దీపం వెలిగించినట్టయితే ఇల్లంతా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది అని పెద్దలు చెప్పారు. చేయవలసినటువంటి పని. ఎందుకు అంటే రాత్రంతా చీకటి ఉంటుంది, సూర్యుడు ఉదయించబోతూ ఉన్నాడు,
సాయంకాలం అస్తమించేటటువంటి సమయంలో సూర్యుడు ఏం చేశాడు, జీవుల మీద ఉన్నటువంటి దయతో తనలో ఉన్నటువంటి కాంతిని అగ్నిలో నిక్షేపం చేసి వెళ్ళాడు. లేకపోతే జీవులు ఏం బాధపడతారో, వాళ్ళకి వెలుగు కావాలి, వేడిమి కావాలి, నా వల్ల పగటిపూట అంతా పొందుతున్నారు వాళ్ళు, రాత్రి వాళ్ళు పొందలేకపోతే బాగుండదు కనుకని అగ్నిలో నిక్షేపించి వెళ్ళాట. అందుకని సాయం సంధ్యలో దీపం పెట్టుకుంటాం. అంత ప్రేమగా మన మీద ఇష్టంతో మనం సుఖంగా ఉండాలన్న కోరికతో అస్తమించినటువంటి సూర్యుడు ఉదయించేటటువంటి సమయానికి ఆయన దేని యందు తన తేజస్సుని నిక్షిప్తం చేశాడో దాన్ని వెలిగించి, మేము ఉన్నామయ్యా, నీ మాట విన్నాము, దీపం పెడుతున్నాము అని చెప్పి ఆయనకి చూపించటానికి, కృతజ్ఞతని ప్రదర్శించటానికి ఉదయవేళనే తప్పనిసరిగా దీపం పెట్టాలి అని పెద్దలు చెప్పారండి. ఇది శాస్త్రబద్ధంగా దీపం వెలిగించవలసినటువంటి సమయం. అది ఎంతమంది పాటిస్తున్నారు అన్నది పక్కన పెట్టుకున్నట్టయితే పాటించవలసినది, ఆదర్శం, ఆచరించతగినటువంటిది, ఆచరించవలసినటువంటిది. లేకపోతే అపవాదంగా సర్దుకుపోవడమే తప్ప తప్పనిసరిగా సూర్యోదయ సమయానికే ఇంట్లో దీపం పెట్టినట్టయితే ఆ విడిపోతున్నటువంటి చీకట్లు సూర్యుడితో పాటు మన ఇంట్లో పెట్టిన దీపం వల్ల కూడా పోయినట్టుంటాయి. బయట చీకట్లన్నీ సూర్యుడి వల్ల పోతే మన ఇంట్లో ఉండేటటువంటి చీకట్లు అంటే బాధలు, దుఃఖాలు, కష్టాలు, నిరాశలు, నిస్పృహలు ఇట్లాంటివి ఉన్నాయి. అజ్ఞానం, అవిద్య, అనారోగ్యం ఇట్లాంటివన్నీ మన ఇంట్లో పెట్టినటువంటి దీపంతో పటాపంచలై రోజంతా హాయిగా ఆనందంగా ఉంటుంది. మరి ఉత్తరం చూద్దామండి. గుంటూరు నుంచి విష్ణు రాస్తున్నారు. ఉత్తరం దిక్కున తలపెట్టి నిద్రించకూడదని అంటారు, ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. భూగోళ శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళకైనా ఇది తెలుసు, ఉత్తరం వైపు తలపెట్టుకుని నిద్రపోకూడదు అని. ఎందుకంటే మనిషి కూడా అయస్కాంతం. మన తల ఉత్తర దిక్కు అంటే నార్త్ పోల్, మన కాలి భాగం ఏదైతే, కాలి అని చెప్పడం కన్నా కూడా వెన్నుపూస చివరి భాగం ఏదైతే ఉందో అది సౌత్ పోల్గా చెప్పబడుతుంది. దక్షిణ ధ్రువంగా, అది ఉత్తర ధ్రువంగా. భూమికి కూడా దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువం ఉన్నాయి. మనం దేన్నైతే ఉత్తర ధ్రువంగా చెప్పుకుంటూ ఉంటామో అక్కడ భూమికి ఉన్నటువంటి అయస్కాంతానికి దక్షిణం ఉంటుంది, ఇటుపక్క ఉత్తరం ఉంటుంది. మనం ఉత్తర దిక్కుగా గనక తలపెట్టుకుని పడుకున్నట్టయితే ఏం జరుగుతుంది, ఉత్తర దిక్కుకు సంబంధించినటువంటి ఉత్తర ధ్రువం ఏదైతే ఉందో అది మన తలకి సంబంధించిన ఉత్తర ధ్రువం రెండూ ఒకటి ఉంటే అయస్కాంతాలకు చెప్పింది ఏమిటి, సమానమైనటువంటి ధ్రువాలు వికర్షించుకుంటాయి, వ్యతిరేక ధ్రువాలు ఆకర్షించుకుంటాయి అని. దానివల్ల ఈ వికర్షణ వల్ల మన జీవ ప్రజ్ఞలో తేడా వస్తుంది. అందువల్ల అటువైపు తల పెట్టుకుని గనక పడుకున్నట్టయితే ఆయువు తగ్గుతుంది. జీవప్రజ్ఞ తగ్గిందంటే ఏమైంది, ఆయువు తగ్గుతుంది. అందుకే అటువైపు తలపెట్టుకుని పడుకోకూడదు అని మనకి పెద్దవాళ్ళు చెప్తారు. మరి ఉత్తరం చూద్దామండి. సోళ్ళూరుపేట నుంచి మాణిక్యమ్మ రాస్తున్నారు. స్త్రీలు మాత్రమే పూజ చేసేటప్పుడు సంకల్పం చేయవచ్చునా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సంకల్పం పూజలో భాగమైనప్పుడు తప్పనిసరిగా చేసుకోవాలమ్మా, చేయకపోతే ఎట్లా కుదురుతుంది. మనం సంకల్పం చెప్పుకునేది ఏమిటి, తేదీ సమయం అంటే తేదీ సమయానికి సంబంధించింది, ప్రదేశం, ఈ రెండూ చెప్పందే మన ఆవేదన పత్రం అంటే అప్లికేషన్ ఫారం పై అధికారికి వెళ్ళదే. అందువల్ల అలా చెప్పుకుంటూ తేదీ చెప్పుకుంటాం, సమయం చెప్పుకుంటాం, తర్వాత అప్లికేషన్ ఫారంలో ఏం పెట్టుకుంటాం, అయ్యా నేను అని నా పేరు రాసుకుని భర్త పేరో తండ్రి పేరో మిగిలినటువంటివన్నీ చెప్పి మన చిరునామా అంతా ఇచ్చుకుంటాం. మరి ఇదే కదా మనం సంకల్పంలో చెప్పుకునేటటువంటిది, మన చిరునామా ఇస్తున్నాం, మన పేరు చెప్పుకుంటున్నాం, ఇంకా గోత్రం చెప్తున్నాం. అంటే ఇక్కడ తల్లిదండ్రుల పేర్లతోనే కాకుండా మన పూర్వులు ఎవరి తాలూకు వంశం నుంచి మేము వచ్చాం అన్నీ చెప్తున్నాం కదా. ఇదంతా చెబితే వాళ్ళకి తొందరగా మనం ఎవరో, మనం పూజ చేస్తున్న వాళ్ళు ఎవరో మన వివరాలు తెలుస్తాయి. మరి అట్లాంటప్పుడు అసలు పూజే చేయకండి. ఆడవాళ్లే పూజ చేసేటప్పుడు సంకల్పం చెప్పుకోకపోతే పూజ ఎందుకు, జపమో ధ్యానమో చేసుకుంటే అయిపోలా. కనుక పూజ చేస్తే షోడశోపచార పూజా విధానంలో సంకల్పం అన్నది తప్పనిసరి అండి, తప్పనిసరిగా చేసుకోవాలి. మనం ఎందుకు పూజ చేస్తున్నామో దైవానికి తెలియడంతో పాటు మనకు కూడా తెలియాలి కదా. నేను ఎందుకు చేస్తున్నాను, పని పాట లేక చేస్తున్నానా, కాలక్షేపం కోసం చేస్తున్నానా,
ఏదన్నా సాధించడం కోసం చేస్తున్నానా? ఒక ఉద్దేశం ఉండాలి కదా నాకు. ఎందుకంటే ఏది ఒక ఉద్దేశం లేకుండా మందోపిన వర్తతే అని చెప్తున్నారు. ప్రయోజనం అనుద్దిశ్య ఒక ప్రయోజనం అనేది లేకుండా పోతే ఆఖరికి ఒక తెలివి తక్కువ వాడు కూడా ఏ పని చేయడు అన్నారు. అంచేత నీ పూజ చేస్తున్నానంటే నేనంత మందబుద్ధిని కాదు గనక ఏదో ప్రయోజనాన్ని ఆశిస్తున్నట్టే కదా. అలా ఆశిస్తూ ఉన్నప్పుడు సంకల్పం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఉత్తరం చూద్దామండి. కావలి నుంచి హరిత రాస్తున్నారు. పంచోపచారాలు అంటే ఏంటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఆదిశంకరులు పూజా విధానాలన్నింటినీ అప్పటి వరకు ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా సంస్కరించి ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారికి భిన్నమైనటువంటి విధానాలు అందించారు. అందులో శాస్త్రోక్తంగా పంచదశి షోడశి మొదలైనటువంటివి తమకి ఉపదేశం కలిగినటువంటి వారు 64 ఉపచారాలతో పూజ చేస్తారు. చతుషష్ఠి ఉపచారాఢ్య అని అమ్మవారి నామంలో కనపడుతుంది. మామూలు గృహస్థులు అటువంటివేమీ పెద్దగా లేనటువంటి వారు మన 16 ఉపచారాలతో పూజ చేస్తారు. ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అనుకుని. ఇది కూడా వీలు కాని సందర్భంలో అక్కడ కూర్చుని ఏదో మధ్యాహ్నం సమయంలోనో సాయంకాలం సమయంలోనో మేము పారాయణ చేసుకుంటామండి అనుకునేవాళ్ళు పంచోపచారాలు చేస్తారు. అంటే ఇవి పంచభూతాలకి సంబంధించినవి. లం పృథ్వీ తత్వాత్మికాయే నమః గంధం పరికల్పయామి అని చెప్తారు. అంటే పృథివీ గంధానికి సంబంధించింది కనుక భూతత్వం కలిగినటువంటి అమ్మవారికి పృథివీ సంబంధించిన చందనం ఇచ్చి, అలాగే ధూపం దీపం నైవేద్యం ఇంతవరకే కదా ప్రధానం. ఇవి ఇస్తున్నాము అని చెప్పి బీజాక్షరాలు చెప్పి పంచభూతాలకు సంబంధించినటువంటివి చెప్పి మానసికంగా ఇచ్చేస్తారు. ఇక్కడ గంధం సమర్పయామి పరికల్పయామి అన్నారు. సమర్పయామి అని పరికల్పయామి అంటే నా మనసుతో నీకు గంధం వేసినట్టుగా నేను భావన చేస్తున్నాను అని. అలా చేసుకుంటూ ఈ పంచోపచార పూజ చేసి సంకల్పమాత్రంగా పారాయణాధికాలు నిర్వర్తించుకోవటం జరుగుతూ ఉంది. ఎవరైతే షోడశోపచార పూజ చేయడానికి అవకాశం లేదో వాళ్ళు చేసేటటువంటిది ఇది. కనీసం ఇదన్నా చేయాలి. ఇవన్నీ తెలియకపోతే కూడా పూజా విధానం కూడా తెలియని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఇంట్లో దేవుడి చిత్రపటం ఉంటే అక్కడ ఒక అగరొత్తి పెట్టి ఓ దీపం పెట్టి ఆ తర్వాత వీలైతే ఒక పువ్వు పెట్టి ఇంత పండో పాలో నివేదన చేస్తారు. మంత్రాలు చెప్పకపోయినా పరికల్పయామి అనకపోయినా చేసిందేమిటి అంటే ఈ పంచోపచారాలే. ఇవి తప్పనిసరిగా హీనాతిహీనంగా కష్టంగా కనీసంగా చేయవలసినవి. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. అనంతపురం నుంచి సుబ్రహ్మణ్య శర్మ రాస్తున్నారు. రావి చెట్టు శ్రీకృష్ణుడి ప్రతిరూపమని గీతలో ఉందట తెలియచేయగలరు అంటే రాస్తున్నారు. ఉందమ్మా. ఏమని ఉందంటే ఆయన అన్నింటిలోనూ శ్రేష్టమైనటువంటి వస్తువులు తాను ఏవి అని చెప్పేటప్పుడు అక్షరాల్లో అకారాన్ని అన్నాడు, జంతువుల్లో సింహాన్ని అన్నాడు, అలాగే చెప్పుకుంటూ వృక్షాల్లో అశ్వత్థాన్ని అని చెప్పాడు. అంటే దేనిలో అయితే ఆ జాతికి సంబంధించినటువంటి వాటన్నింటిలోనూ ఉత్తమత్వం కలుగుతుందో అది తన స్వరూపంగానే చూడమని చెప్పాడు. అన్ని జాతుల్లోనూ ఏది శ్రేష్టంగా ఉంటే అది విష్ణు స్వరూపం. అలాగే వృక్షాలలో చాలా ప్రసిద్ధమైనది, చాలా గొప్పదిగా చెప్పబడేది. అందుకే అశ్వత్థనారాయణుడు అనేటటువంటి పేరుతో కూడా మనం దైవాన్ని పూజించుకుంటూ ఉంటాం. అందువల్లే రావి చెట్టుకి వేప చెట్టుకి కళ్యాణం చేయడం అనే సంప్రదాయం కూడా మనకుంది. అంటే వేప చెట్టును లక్ష్మీదేవిగాను రావి చెట్టుని నారాయణమూర్తిగాను భావించి కళ్యాణం చేయడం ఉంది. అందుకే దేవాలయాల్లో మనకి రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటివి కనపడుతూ ఉంటాయి. మరి ఉత్తరం చూద్దామండి. పాలకుల నుంచి ఉషారాణి రాస్తున్నారు. బ్రహ్మ ముహూర్తం సాయం సంధ్య ఈ 2 సమయాలు ఏవి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. బ్రాహ్మీ ముహూర్తం అంటారండి. బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయానికన్నా ఒక జాము కాలం ముందు, అంటే 1:48 ముందు ఉన్నటువంటి సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ముహూర్తం అంటే కూడా 14 నిమిషాలు గనక కరెక్ట్గా దానికి అటు ఇటుగా ఉండే 14 నిమిషాలు. సూర్యోదయం 6 గంటలకు గనక అయినట్టయితే 4:30, ఇంకా 4:30 కూడా కాదు, గట్టిగా చెప్పాలంటే 1:48 అనుకోండి. దానికి 10 నిమిషాలు కలుపుకుంటే 2 గంటలు, 4 గంటలు. లేదు 6:30కి సూర్యోదయం అయినట్టయితే 4:30,
ఆ సమయానికి బ్రాహ్మీ ముహూర్తం అంటారు. అలాగే ప్రదోషం అన్నారు కదా, ప్రదోషం అంటే సాయం సంధ్యా సమయం, అంటే సూర్యాస్తమయం అవుతూ చీకట్లు వ్యాప్తి చెందబోయేటటువంటి సమయాన్ని, దీనికి కొంచెం ముందు సరిగ్గా సూర్యాస్తమయం అవడానికి కొంచెం ముందు నుండి సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత కొంచెం సమయం వరకు ఉండే కాలాన్ని ప్రదోషకాలం అంటారు. దోషము అంటే రాత్రి, ప్రదోషము అంటే రాత్రికి ముందు ఉండేది, అనగా సాయం సంధ్య అని. ఈ రెండు సమయాలు కూడా ధ్యానం చేయడానికి, పూజ చేసుకోవడానికి, జపం చేసుకోవడానికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వర్తించుకోవడానికి చాలా అనుకూలమైనవి. అంటే ఈ సమయంలో చేసినటువంటి వాటికి ఫలితం చాలా అత్యధికంగా ఉంటుంది. మరి ఉత్తరం చూద్దామండి. మహబూబ్ నగర్ నుంచి సుమలత రాస్తున్నారు. గృహప్రవేశ సమయంలో పాలు ఎందుకు పొంగిస్తారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అసలు గృహప్రవేశం అన్న దానికన్నా ముందు ఇంట్లో పాలు పొంగించడం అన్న పదం వాడతారు. అవునండి. సొంత ఇంట్లో అయితే చాలా పెద్ద ఆర్భాటంగా గృహప్రవేశం చేసుకుంటారు బంధుమిత్రులందరినీ పిలిచి. కానీ కొత్త ఇంట్లో అంటే అద్దె ఇంట్లో ప్రవేశిస్తూ ఉంటే కూడా పాలు పొంగిస్తారు కదా. పాలు పొంగించకుండా ఇంట్లో ప్రవేశించటం జరగదు. ఎందుకు అంటే పాలు పొంగినట్టుగా ఇల్లు పొంగాలి అని. పాలు కాచరు, పాలు పొంగిస్తారు. పొయ్యి మీద పెడితే ఆ పాలు పొంగి అన్ని పక్కలకి ఆ పొయ్యిలో పడి అన్ని పక్కలకి వ్యాప్తి చెందాలి. ఎందుకు అంటే తమ కుటుంబంలో ఐశ్వర్యం కూడా ఆ విధంగా పొంగి పొర్లుతూ ఎంత పోయినా మాకు పర్వాలేదు, ఇంకా మిగిలి ఉంది అనుకునేటంత ఉండాలి అన్నదానికి సంకేతం. పాలు స్వచ్ఛమైనటువంటివి, అందులోనూ ఆవు పాలనే పొంగించటం మనం గమనిస్తూ ఉంటాం. ఆ దేవతా స్వరూపమైనటువంటి ఆవు నుండి వచ్చినటువంటి పాలని అమృతంగా భావించి పొంగించి, అలా పాలు పొంగించి ఊరుకోరు కదండి. ఆ పాలు పొంగించిన తర్వాత అందులో ఇంత బియ్యం వేస్తారు. ఉడికిన తర్వాత దాంట్లో బెల్లం వేసి పరమాన్నంగా పాయసంగా చేసి అది వాస్తు పురుషుడికి నివేదన చేస్తారు. అంటే ఈ ఇంటికి అధిపతి అయినటువంటి వాడిని వాస్తు పురుషుడు అంటారు. అంటే వాసము అన్న దాని మించి వచ్చిందే వాస్తు శబ్దం. అంటే నివాసయోగ్యమైనటువంటి స్థలాన్ని దాన్ని సరిగ్గా ఉండేటట్టుగా చేయగలిగినటువంటి వాడు వాస్తు పురుషుడు. అందుకే గృహప్రవేశంలో పాలు పొంగించి తయారు చేసినటువంటి ఈ పరమాన్నం ఏదైతే ఉందో క్షీరాన్నం, దాన్ని వాస్తు పూజ అయిన తర్వాత వాస్తు పురుషుడికి నివేదన చేయాలి. ఆయన కూడా పరమాన్నమైతేనే తేలికగా స్వీకరించగలిగినటువంటి వాడు. అందుకని పాలు పొంగించటం, దాంతో పాయసం తయారు చేయడం, చేసినటువంటి దాన్ని వాస్తు పురుషుడికి నివేదన చేయడం ఒక సంప్రదాయంగా ఉంది. వాస్తు పూజ చేయకపోయినా కూడా అద్దె ఇంట్లో ప్రవేశిస్తున్న ఈ సంప్రదాయాన్ని మాత్రం మనం పక్కకి పెట్టలేదండి. పాలు పొంగించి మరీ అద్దింట్లోకైనా వెళ్ళడం ఉంటుంది. పాలు పొంగినట్టుగా ఇల్లు పొంగాలని, సిరి సంపదలతో తులతూగాలని, అందరికీ 10 మందికి పంచే గుణం నాకు కావాలి. ఎప్పుడు పంచుతాను? నాకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటే కదా పంచటం. 10 మందికి పంచి అన్ని వైపులకి వెదజల్లగలిగినటువంటి అంత సంపద రావాలి అనేటటువంటి భావనకి సంకేతంగా పాలు పొంగిస్తారు. దాంతో వాస్తు పురుషుడికి నివేదన చేయడం కూడా ఉంటుంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఇంకా ఏవైనా సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.